రాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే, పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్లు అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియకపోవడేంది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే, అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది, ఆ సినిమా ఎట్లుంది, కొద్దిసేపు ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపద వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే, ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన, నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ నేను చనిపోయినాక మొదటిసారి నేను ఇంటికి పోయేవారు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది, అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు, ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు, మంచిగా క్రిస్మస్ అయితే పెద్ద ప్రోగ్రాం పెట్టిండు ఎస్పీఆర్ హిల్స్లో, పెద్దది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది, అక్కడ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, 3 పిల్లలు, చనిపోయిన రోజు చూసిన 3 పిల్లలు, వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే, ఎవరు సెటిల్ కాలే, అంత చిన్న చిన్న పిల్లలు, అంత 22 ఆడపిల్లలు, 2 22-20 అనుకుంటా, బాబు 19 ఉంటాడు కావచ్చు. అంటే చూస్తే అనిపించింది ఆ రోజు రాజకీయ నాయకుని జీవితము పైకి చూస్తేందుకేమో గ్లామరస్గా ఉంటుంది, కట్అవుట్లు, ఫ్లెక్సీలు, ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగటో డ్రైవరు, వెనుకో గన్మెను, పక్కకు వాళ్ళు, ఇటు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనకకు తిరిగి చూస్తే ఇలా కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే. నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోను, రాఖీ రోజు చేసిండు, అన్నా నేను ఇవాళ నీకు మాటిస్తున్నా, గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి, వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా, నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరక్ పడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి, మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, ఈయననట గాయననట, ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడు. ఏ బిల్డర్ను యాడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు.